ఇక ప్రస్తుతం దేశం మొత్తం పుష్ప 2 మాస్ జాతరతో ఊగిపోతుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు పాన్ ఇండియా లెవెల్లో పుష్ప 2 సినిమా విడుదలైంది. ప్రస్తుతం థియేటర్ల దగ్గర సందడి ఎలా ఉందో దానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి లైవ్ లో అందిస్తారు. క్రాంతి, ప్రస్తుతం థియేటర్ల దగ్గర అభిమానుల కోలాహలం సందడి ఎలా ఉంది? క్రాంతి. ఉమా, ప్రస్తుతం మనం గాంధీనగర్లో ఉన్నాం. అభిమానుల సందడి కోలాహలం మనం చూడొచ్చు ఏ రకంగా ఉందో. అల్లు అర్జున్కి సంబంధించి ప్రత్యేకమైన అభిమానులు, తన ఆర్మీ ఉందంటూ కూడా అల్లు అర్జున్ చెప్పిన నేపథ్యంలోనే ఈరోజు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున అభిమానులందరూ కూడా ఇక్కడ చేరుకుని వారి అభిమానాన్ని చాటుకుంటున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్కి సంబంధించిన అభిమానులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉంటుంది సినిమా? చూసారా? లేదు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నా? అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు సార్. సినిమా స్టార్టింగ్ ఇప్పుడే అవుతున్న ఫ్యాన్స్ అంతా నైట్ షోలు పడిపోయినాయి. అన్ని చోట్ల మ్యాక్సిమం పాజిటివ్ రివ్యూస్ అండి. సినిమా మాత్రం ఒక రేంజ్ లెవెల్ ఉండదు అన్నమాట, మామూలుగా ఉండదు. ఎవడెవడైతే ట్రోల్ చేశాడో ఆ ట్రోల్స్ అన్నిటికీ సమాధానం ఈ సినిమా. ఆ హీరో ఫ్యాన్స్ కాదు, ఈ హీరో ఫ్యాన్స్, ప్రతి ఏ హీరో ఫ్యాన్స్ అయినా సరే అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ కి సలాం అయిపోతున్నారు అంతే. ప్రతి ఒక్కరు కూడా ఆ జాతర సీన్ కి ప్రతి ఒక్కరు కూడా గులాం అయిపోతున్నారు అంతే. ఆ రేంజ్ లో పెర్ఫార్మెన్స్ ఉంది. పైకి ఆవిడ చెప్పకపోయినా లోపల ఉంటాడు, ఆడు జాతర చేస్తారు అక్కడ లోపల. అయితే ప్రత్యేకంగా అల్లు అర్జున్ శారీ సీన్ లో కనపడటం జరుగుతుంది. ఏ రకంగా ఉండబోతుంది ఆ సీన్? అభిమానులకు సంబంధించి ఎలా చూడబోతుంది? ఇండస్ట్రీలో ఏ ఒక్క హీరో కూడా అలాంటి సీన్ చేయలేదండి. ఫస్ట్ టైం అల్లు అర్జున్ అంత కష్టపడి మేకప్ తీయడానికి వేయడానికి మినిమం 3 years, వేయడానికి 3 hours, వేయడానికి 3 years. మీకేంటంటే అరౌండ్ గా 8 hours వరకు ఓన్లీ జస్ట్ మేకప్ కి తీసుకున్నాడంటే ఎంత డెడికేషన్ లెవెల్ గా వర్క్ చేశాడో. అలాగే మన డిఎస్పీ అయితే అరాచకం మ్యూజిక్ ఇచ్చాడండి. సుకుమార్, అల్లు అర్జున్ ఇద్దరు కలిసి ఈ సినిమాకి ప్రాణం పోసి పెట్టారు. సినిమా మాత్రం ఇంకో నేషనల్ అవార్డు రెడీగా ఉంటున్నాడు అల్లు అర్జున్. జిందాబాద్ స్టైలిషర్ అల్లు అర్జున్, జిందాబాద్ స్టైలిషర్ అల్లు అర్జున్. మొత్తంగా అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున కోలాహలం టపాసులు కావాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇంకా ఫ్యాన్స్ ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏంటి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? సినిమా పెద్ద ఎత్తున ఇప్పటికే భారీగా చేరుకుంటున్నారు, ఒక టపాసులు కూడా కావాల్సిన పరిస్థితి. ఏమంటే నిన్న రాత్రి చాలా వరకు చేరుకున్నాం. నిన్న రాత్రి మేము ఇక్కడ బాగా సెలబ్రేషన్ చేసాం. అక్కడ డీజే ర్యాలీలు అన్నీ జరిగాయి. ఎవరైతే గంగోత్రి సినిమాతో చీర కట్టుకున్నాడు, అమ్మాయి వేషం వేశారని చెప్పి ట్రోల్ చేశారో వాళ్ళందరికీ ఇప్పుడు సమాధానం అండి. ఇది ఇంటర్నేషనల్ అవార్డ్స్, ఆస్కార్ అంటారు కదా, అది తీసుకురాబోతున్నాడు. ఫస్ట్ టైం నేషనల్ అవార్డు తీసుకొచ్చాడు మా హీరో. ఇప్పుడు ఆస్కార్ అవార్డుకి రెడీగా ఉన్నాం. మన తెలుగు ఇండస్ట్రీ బాలీవుడ్ కాదు, ఏది కాదు, ఇంకా అంత ఓన్లీ టాలీవుడ్. అల్లు అర్జున్ డిజర్వ్స్ నేషనల్ అవార్డు అన్నారు కదా, నేషనల్ అవార్డు డిజర్వ్స్ అల్లు అర్జున్ అంటారు ఈసారి. ఏంటి ప్రత్యేకంగా టీషర్ట్ ఎలకమాల ఒక పేరు కూడా వేసుకోవడం జరిగింది. ఏంటి దానికి సంబంధించి ఏంటి ఆ బ్రాండ్ సంబంధించి బ్రాండ్ అనేది సెట్ చేశారు మా అల్లు అర్జున్ అన్న. ఇదే బ్రాండ్ కొనసాగుతూనే ఉంటుంది 10 ఏళ్ళ దాకా. ఈ సీన్ మించింది ఇంకెవరు రాదు కూడా. ఈ బ్రాండ్ ఏంటండి సార్, ప్రతి ఒక్క ఊర్లో అల్లు అర్జున్ ఆర్మీ అని ఒకటి ఉంది కదండి, ఏఏ అని. అల్లు అర్జున్ ఆర్మీ అసోసియేషన్, వెల్ఫేర్ అసోసియేషన్ అని మొత్తం అన్ని చోట్ల అన్ని ఊర్లలో ఈ లోగోనే ఉంటుంది సార్. ప్రతి ఒక్క ఊర్లో ఈ లోగోనే ఉంటుంది. ఓన్లీ అల్లు అర్జున్ ఆర్మీ అసోసియేషన్ గురించి సంబంధించిన బ్రాండ్ అనమాట ఇది. ప్రతి ఒక్క అల్లు అర్జున్ ఆర్మీ, ప్రతి ఒక్క అల్లు అర్జున్ ఫ్యాన్ డిజర్వ్ చేస్తాడు. ఏ హీరోకి కూడా ఫ్యాన్స్ ఉన్నారు సార్, ఓన్లీ అల్లు అర్జున్ మాత్రమే ఆర్మీ ఉన్నారనమాట. మొత్తంగా కూడా అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా దాంతోపాటు అభిమానులు పూర్తి స్థాయిలో ఇక్కడ టపాసులు కావాల్సిన పరిస్థితి ఉంది, మనం చూడొచ్చు. దానికి సంబంధించి అభిమానులు తమ అభిమాన నటుడికి సంబంధించి సినిమా విడుదల, అదేవిధంగా కొంత పాజిటివ్ టాక్ రావడంతో పెద్ద ఎత్తున టపాసులు కూడా కాల్స్తున్నారు. తెల్లవారుజాము నుంచే ఇక్కడికి అభిమానులు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అదేవిధంగా గతంలో ఏదైతే దీనికి సంబంధించి ఇక్కడ టికెట్ రేట్లు ఎక్కువ అనేది పెద్ద విమర్శ వచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించి కూడా దాన్ని సైతం కూడా లెక్క చేయకుండా అభిమానులందరూ కూడా వారి అభిమానాన్ని చాటుకుంటూ పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటున్నారు. అదేవిధంగా పూర్తి స్థాయిలో మనం చూడొచ్చు ఈ క్రాకర్స్కి సంబంధించి అటు 1000 వాలాలు కావచ్చు, 100 వాలాలు, ఇదే విధంగా పెద్ద ఎత్తున ఒక సందడి వాతావరణం గాంధీనగర్లో నెలకొంది. గతంలో ఏదైతే ఈ సందడి వాతావరణం సినిమా రిలీజ్ అయ్యిందంటే పెద్ద ఎత్తున ఇలాంటి సందడి వాతావరణం నెలకొనడం జరుగుతుంది. అలాంటిది మనం చూడొచ్చు ఏ రకంగా అభిమానులందరూ కూడా దీనికి సంబంధించి ఎలా అల్లు అర్జున్కి సంబంధించిన సినిమా వేడుకలకు సంబంధించి ఏ రకంగా జరుపుకుంటున్నారనే అంశాలకు సంబంధించి పెద్ద స్థాయిలో భారీ స్థాయిలో
ఇక్కడ అభిమానులు అయితే ఉన్నారు. అభిమానులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అల్లు అర్జున్కి సంబంధించి ప్రత్యేక టీ షర్ట్లు కూడా ధరించి వారికి సంబంధించి అభిమానాన్ని అయితే చాటుకుంటున్నారు. అదేవిధంగా ఇప్పటికే పుష్పరాజ్ గెటప్లో ఏదైతే అటు ప్రత్యేక గెటప్లో అల్లు అర్జున్ కనిపిస్తున్నారో ఆ గెటప్ చూసేందుకు చాలా మంది సినిమాకి వెళ్తున్నారంటూ కూడా చెప్తున్నారు. రాబోయే రోజుల్లో రికార్డులన్నీ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆ రికార్డులన్నీ కూడా మళ్ళీ తిరగరాసేది ఖచ్చితంగా పుష్ప 2నే అంటూ కూడా వారి అభిమానాన్ని చాటుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున మనం చూడొచ్చు ఏ రకంగా బాణసంచాలు కాల్స్తున్నారు. అదేవిధంగా అల్లు అర్జున్కి సంబంధించిన కటౌట్లన్నీ కూడా పట్టుకుంటూ కనీసం దాన్ని కూడా లెక్క చేయకుండా పూర్తి స్థాయిలో ఇక్కడ పుష్పకు సంబంధించిన సందడి ఏ థియేటర్ల దగ్గర నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. నిన్న రాత్రి 9:30 బెనిఫిట్ షో నుంచి ఇదే సందడి కొనసాగుతూనే ఉంది. దాంతోపాటు ఉదయం 6 గంటలకే షో ప్రారంభం. అదేవిధంగా మరికొద్దిసేపట్లోనే ఉదయం 6 గంటలకు ప్రారంభమైన షో నుంచి ప్రేక్షకులు బయటకు వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు మళ్ళీ షోకి వెళ్లేందుకు పెద్ద ఎత్తున మహిళలు కూడా ఇక్కడ వస్తున్న పరిస్థితి ఉంది. అమ్మా ఏంటి సినిమా చూస్తాకు వచ్చారా? పుష్ప ఇద్దామారా, పుష్ప ఇద్దామారా, పుష్ప బాగున్నారా, పుష్ప ఎప్పుడే కాగలుపులే పుష్ప ఇద్దామారా, తగ్గేదే లేదు, కేకలు తగ్గేదే లేదు. అది మహిళా అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి పుష్పకు సంబంధించి తమ అభిమాన నటుడు హీరోకి సంబంధించి ఈ సినిమా నటించారో ఆ సినిమాకి సంబంధించి అటు పిల్లలు కావచ్చు, మహిళలు కావచ్చు, పెద్దోళ్ళు కావచ్చు అందరూ కూడా పూర్తి స్థాయిలో వారికి సంబంధించి అభిమానాన్ని చాటుకుంటున్నారు. టికెట్ రేట్ ఎంతైనా సరే తగ్గేదే లేదంటూ కూడా అభిమానులు చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. ఉమా, థ్యాంక్ యూ క్రాంతి. ఆడిపోయింది